సో హాయ్ గైస్, ఈ వీకెండ్ నా సజెషన్ చారీ 111 మూవీ రాత్రే చూశాను. నాకైతే నచ్చింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఓపెన్ చేసి చూశాను. ఎక్కడా స్కిప్ చేయకుండా సినిమా మొత్తాన్ని పూర్తి చేశాను. దట్స్ బికాజ్ ఆఫ్ వెన్నెల కిషోర్. స్టోరీ లైన్ కూడా బాగుంది. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఇన్ కేస్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇది ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ జోనరా మిక్స్డ్ విత్ కామెడీ క్యారెక్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ విత్ కామెడీ ఎలిమెంట్స్. సో లేట్ చేయకుండా ఈ సినిమా స్టోరీ గురించి చెప్తాను. చీఫ్ మినిస్టరు ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని స్టార్ట్ చేస్తాడు. ఆ ఏజెన్సీ పేరు రుద్రనేత్ర. ఆ రుద్రనేత్రకి చీఫ్ మురళీ శర్మ. ఈ మురళీ శర్మ కింద డిటెక్టివ్గా పనిచేస్తున్న వ్యక్తే వెన్నెల కిషోర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్. సిటీలోని ఒక మాల్లో మానవ బాంబు వెళ్తుంది. మానవ బాంబు అంటే ఒక వ్యక్తి మాల్ లోపలికి వచ్చి ఒక క్యాప్సిల్ వేసుకుంటాడు. అంతే, అతను ఒక మానవ బాంబులా తయారయ్యి చుట్టూ ఉన్న 50-20 రేడియస్లో మొత్తం అందరూ చనిపోయేలాగా మానవ బాంబులా ఉండి అతను కూడా పేలిపోతాడు. సో ఈ ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి సీఎం ఏం చేస్తారంటే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని ఈ ఏజెన్సీకి ఇస్తాడు. ఎవరైతే మురళీ శర్మ వీళ్ళందరూ ఉన్నారో ఈ ఏజెన్సీకి ఇస్తాడు. మురళీ శర్మ ఏం చేస్తారంటే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని డిటెక్టివ్ చారీకి ఇస్తాడు. ఆ చారీయే మన వెన్నెల కిషోర్. సో ఇన్ డెప్త్ స్టోరీ గురించి వెళ్తే, మురళీ శర్మ పాస్ట్లో ఆర్మీలో పనిచేసేవాడు. అలా ఆర్మీలో పనిచేస్తున్న టైంలో ఒక సైంటిస్ట్ ఏం చేస్తుందంటే తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఒక మందును కనిపెడుతుంది. అలా మందును కనిపెడుతున్న టైంలో ఒక క్యాప్సిల్ కనిపెడితే ఆ క్యాప్సిల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక మానవ బాంబు పేలింది, క్యాప్సిల్ వేసుకోగానే తను ఒక బాంబులా తయారైపోయి వాడు బాంబులా పేలాడని చెప్పాను కదా. సో ఈ క్యాప్సిల్ కనిపెట్టడానికి మెయిన్ రీజను ఈ సైంటిస్ట్ అనమాట. ఈ సైంటిస్ట్ని పట్టుకొని తనని జైల్లో వేయడం, చంపేయడం జరుగుతుంది. బట్ ఈ సైంటిస్ట్కి సంబంధించిన కొడుకు ఇంకా బ్రతికే ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, ఒక 20 years తర్వాత మళ్ళీ ఈ క్యాప్సిల్ని రీజనరేట్ చేసి జనాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. విషయాలన్నింటినీ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడమే చారీ మెయిన్ గోల్. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇన్వెస్టిగేటివ్ డిటెక్టివ్ జోనర్ అనే కానీ మిక్స్డ్ విత్ కామెడీ. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేసే విషయాలన్నీ కూడా సీరియస్గా అసలు ఉండవు, చాలా కామెడీగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ వెన్నెల కిషోర్ ఉండడం వల్ల ఆ కామెడీ ఎలా ఉంటుందంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. వెన్నెల కిషోర్ చాలా మంచి టైమింగ్ ఉన్న యాక్టర్. ఎట్లా అంటే డైలాగ్ టైమింగ్ ఉన్న యాక్టర్ కాదు, ఎక్స్ప్రెషన్ టైమింగ్ ఉన్న యాక్టర్. ఒక సీన్ని ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని డైలాగుతో కాకుండా తన ఫేస్ ఎక్స్ప్రెషన్తో మనం నవ్వించగలడు. సో అటువంటి టైమింగ్ ఉన్న యాక్టర్కి ఇటువంటి సినిమా పడడం చాలా మంచి విషయం. బట్ ఇన్వెస్టిగేటివ్ డిటెక్టివ్ జోనర్స్లో ఉండాల్సిన మెయిన్ విషయం ప్రొడక్షన్ క్వాలిటీ. సో ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఈ సినిమాని మీకు ఏం చేస్తుందంటే, ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ జోనరా మూవీ, వీళ్ళు ఒక మంచి ఏజెన్సీస్, ఇది ఒక డిటెక్టివ్ మూవీ, ఈ ఫీల్డ్ నుంచి బయటికి తీసుకొచ్చేసి వీళ్ళేదో జనరల్గా కామెడీ మూవీ చేయడానికి తీశారన్నట్టే ఉంటుంది. కామెడీ అండ్ స్టోరీ లైన్ ఇవన్నీ మనకు నచ్చుతాయి. బట్ ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఉన్నాయో, ఏదైతే సీరియస్గా తీసుకునే విషయాలు కొన్ని ఉన్నాయో వాటిని కామెడీలో చెప్పడం, ఆ కామెడీ కూడా ఆన్ టైంకి ఉండకపోవడం. మీకు ఈ కామెడీ అంతా కూడా ఎలా ఉంటుందంటే పేపర్ మీద లేదంటే అనుకుంటున్నప్పుడు బాగానే ఉంటుంది. బట్ ఇన్ జనరల్ వేలో మనం సినిమాలో చూస్తున్నప్పుడు ఎక్కడో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కొంచెం ఎక్కడో అంత కామెడీగా అనిపించకపోవచ్చు. బట్ నేనైతే నవ్వుకున్నాను బికాజ్ ఆఫ్ వెన్నెల కిషోర్. క్వాలిటీ లేకపోవడం వల్ల ఈ సినిమా మీకు చాలా తక్కువగా కనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈజ్, ఏదైతే స్టోరీ లైన్ పట్టుకున్నారో అది బాగానే ఉంది. వెన్నెల కిషోర్ టైమింగ్కి, ఆ కామెడీకి, ఈ స్టోరీ లైన్ ఇవన్నీ బాగానే వర్కౌట్ అవుతాయి. బట్ ఎడిటింగ్లోనూ సినిమాటోగ్రఫీలోనూ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు దీన్ని ఫాస్ట్గా చేసేసారని ఫీల్ ఇస్తుంది. బికాజ్ కొన్ని సీన్స్ అయితే చాలా ఫాస్ట్గా తీసేసారేమో, ఇంకొన్ని టేక్స్ తీసుకోలేదేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మై సజెషన్ ఈజ్, ఆదివారం ఖాళీగా ఉండి ఏ టైం పాస్ అవ్వట్లేదంటే మాత్రం చారీ 111 మూవీ చూడండి. మీరందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలాసేపు నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీలో ఉండడం వల్ల కొంచెం సీరియస్నెస్ ఉంటుంది, దానివల్ల ఎక్కువ ఎంటర్టైనింగ్గా ఉండదు. బట్ మళ్ళీ ఎప్పుడైతే వెన్నెల కిషోర్ వస్తాడో అప్పటి నుంచి మళ్ళీ నవ్వుకుంటారు.
సో ఈ వీకెండ్ నా సజెషన్ చారీ 111 టైంపాస్ కోసం చూడండి. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ, బాయ్.